హలో, మనలో కొంతమందికి బహుళ ఖాతాలు ఉన్నాయని నాకు తెలుసు మరియు మీకు బూడిదతో విజయం సాధించడంలో వాటితో ఏమి చేయాలో ఆలోచిస్తున్నాను. మాకు ప్రపంచవ్యాప్త నవీకరణలు వచ్చాయి మరియు మేము కొన్ని విషయాలు విన్నాము మరియు నన్ను నమ్మండి, మరిన్ని రాబోతున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి ఈ బ్రేక్ డౌన్ మనశ్శాంతి కోసమే. కొద్దిసేపు నా మనసులో పెట్టుకోవడానికి కొన్ని విషయాలు. యానిమేషన్. మీ ప్రధాన ఖాతాను ఎంచుకోండి. ఒకటి సరిపోతుంది. ఒకటి పుష్కలంగా ఉంటుంది. అది మీ ఇంటి ముందు ద్వారం. అది మీ ప్రవేశ టికెట్. అర్హత సాధించడానికి దీన్ని ఉపయోగించండి. 10 నుండి 11 ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. మీ ఆహ్వానాన్ని పొందండి. కేవైసీ ప్రక్రియ ద్వారా వెళ్ళండి మరియు మీరు బూడిదతో విజయంలోకి ప్రవేశించారు. నన్ను నమ్మండి, ఒకదానితో ప్రారంభించండి. అది పుష్కలంగా ఉంటుంది మరియు మీ కలను పెంచుకోండి. వెళ్ళి మీ కలను పెంచుకోండి. మిగిలినవన్నీ సురక్షితంగా ఉన్నాయి. నా రెండవ విషయానికి ఏమిటంటే మిగిలినవన్నీ సురక్షితంగా ఉన్నాయి. మీరు భయపడకూడదు. పాత సంవత్సరాల్లో వాళ్ళు అక్కడ చాలా అందంగా కూర్చున్నారు. అవి కోల్పోవు, వృధా కావు. అవి సరైన సమయం కోసం వేచి ఉన్న విత్తనాలు. ఆ సరైన సమయం ఏమిటో మీకు తెలియదు, కానీ నేను మీకు ఒక విషయానికి చెబుతాను. మీరు పాతదాన్ని కొత్తదానిలోకి తీసుకెళ్లడం లేదు. దానిని వదిలేయండి. దానిపై దృష్టి పెట్టండి. మిమ్మల్ని కొత్త ఖాతాలోకి తీసుకెళ్లే ఒక ఖాతా. మిమ్మల్ని కొత్త ఖాతాలోకి తీసుకెళ్లడానికి మాత్రమే అవసరమైన ఒకే ఒక ఖాతాను నిర్మిద్దాం. మీకు చాలా వాటిని నిర్మించడానికి లేదా వాటిపై దృష్టి పెట్టడానికి సామర్థ్యం లేదా సమయం లేదు. అనేక ఖాతాలు. మీరు మన సోదరి జూలీ వెంగ్ చెప్పేది వినడం మంచిది. మీరు ఆమె మాట వినగలరు. దానిపై ఆలోచనలు. కాబట్టి పాత వాహనం కూడా గుర్తుంచుకుందాం. నేను గత వీడియోలో చెప్పాను, పాత వాహనం నిండిపోయింది. నా గత వీడియో యొక్క ప్రధాన దృష్టి అదే. మనం వంతెన దాటుతున్నాము మరియు మనతో తీసుకెళ్తున్న ఏకైక వ్యక్తి బూడిద. అన్ని పాత మార్గాలు, అన్ని పాత ఆలోచనలు, అన్ని పాత పద్ధతులు, పాత నిర్మాణాలన్నీ ఇప్పుడు లేవు. నేను వాటి గురించి తెలుసుకోవాలనుకోవడం కూడా లేదు. నేను వెళ్ళబోయే దాని గురించి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. నేను వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు. మీరు ఇంతకు ముందు ఎన్నడూ వెళ్ళని ప్రదేశానికి ప్రయాణించవలసి వచ్చినప్పుడు మీ మనసు అంతా, ఓహ్, నేను వెళ్ళాలనుకుంటున్నాను, నేను వెళ్ళి చూడాలనుకుంటున్నాను, మనం ప్రయాణం చేద్దాం. ఇప్పుడు ప్రయాణ మార్గాన్ని ఒక సీఈఓ చాలా బాగా చూసుకుంటున్నారు. మీరు ఒక విమానంలో ఉన్నట్లే మరియు విమానం టేకాఫ్ అయ్యే ముందు పైలట్ అన్ని తనిఖీలు చేస్తాడు. ఇది సాఫీగా ప్రయాణాన్ని నిర్ధారిస్తుంది. నువ్వు నన్ను అర్థం చేసుకుంటున్నావా? కాబట్టి ఈ ప్రయాణం సాగుతుందని నమ్ముదాం. ఆ వాహనంలోకి మిమ్మల్ని తీసుకెళ్లడానికి ముఖ్యమైన పనులు చేయండి. కాబట్టి ఇప్పుడు మనం మన దారిలో ఉన్నాము. ప్రజలు వినడానికి ఇష్టపడనిది ఏదో ఉంది. ఈ స్థలంలో నేను చేతులు ముడుచుకుంటానని ఏమీ లేదు మరియు అది నా కోసం అన్నీ జరుగుతాయి అనేది పాత మనస్తత్వం. అది పూర్తయిందని మీకు తెలుసు. ఆ వాహనం ఈ కొత్త వంతెనలో నిండి ఉంది. ప్రతి ఖాతా వ్యాపారం, ప్రతి ఖాతా ఒక బాధ్యత. నువ్వు నీ మొక్కకు నీళ్లు పోయకపోతే అది పెరగదు. ఇప్పుడు తేడా, మీరు దానిని గుడ్డిగా చేయడం లేదు. బూడిదతో విజయం మనల్ని టెంప్లేట్లతో సన్నద్ధం చేస్తుంది. సోషల్ పోస్ట్, ఇమెయిల్, శిక్షణ మరియు మార్గదర్శకులు కూడా. మీరు ఊహించగలరా? మేము వెళ్తున్న చోట విజయం సాధించడానికి మిమ్మల్ని సన్నద్ధం చేయడానికి అగ్రనాయకులతో ఉచిత మార్గదర్శకత్వం. అది ఒక ఉచిత బహుమతి, దాని స్వంతం. మీరు ప్రతి అడుగులో వనరులను పొందుతారని, మీకు మార్గనిర్దేశం చేయబడతారని మరియు మద్దతు ఇవ్వబడుతుందని గుర్తుంచుకోండి. పని ఎంట్రీ టికెట్లో ఉంది. పని ఎంట్రీ టికెట్. ఆపై మీరు ప్రవేశించినప్పుడు మీరు గెలవడం నేర్చుకోవాలని తెలుసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. బహుమతులు ఉంటాయి, కానీ మీరు ఆ బహుమతుల కోసం పని చేయాలి. ప్రయత్నం అవసరం, కానీ మీరు ఒంటరిగా ఉండరు లేదా మీరు ఖాళీ చేతులతో ఉండరు. మరియు నాకు గొప్ప ఆనందాన్నిచ్చే విషయానికి ఏమిటంటే మనకు కొన్ని ఉన్నాయి. మనల్ని ఈ ప్రయాణంలో తీసుకెళ్తున్న శరీరం. అవును. ఆపై మనం ఏమి చేస్తున్నామో గుర్తుంచుకోండి. మనం దీన్ని మానవత్వం కోసం చేస్తున్నాము. ఇది ప్రపంచానికి ఒక బహుమతి అవుతుంది. కాబట్టి మీరు చేసే ఏదైనా గుర్తుంచుకోండి. మీరు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ పంచుకోగలరు. మరియు మీరు మీ సర్కిల్లో ఎంత ఎక్కువగా విస్తరించగలిగితే. కాబట్టి నేను వెళ్తున్న ఈ ఒక్క ఖాతాను మీరే చెప్పండి. నా దగ్గర వ్యాప్తి చెందడం మరియు నన్ను నేను విస్తరించుకోవడం వల్ల నా సంఖ్య మిలియన్ కంటే ఎక్కువగా ఉంది.
మరియు ప్రపంచంలో ప్రభావం చూపి మానవాళికి సహాయం చేయండి. ఆపై నేను చేసే చివరి విషయానికి ఏమిటంటే మీరు రీసెట్ను విశ్వసించాలి. గుర్తుంచుకోండి, అంటే రీసైకిల్ కాదు. పాత కంపెనీ ప్యాక్ మరియు మేము ఉన్న ఏకైక విషయానికి ఈ వంతెనను మోస్తున్నది యాష్ స్వయంగా మరియు అతని దృష్టి ఇంకేమీ కాదు. నిన్నటి సామానును ఈ కొత్త ప్రారంభంలోకి లాగకండి. నమ్మకం, నిర్మాణం, దృష్టి, ఉపకరణాలు వస్తున్నాయి. వ్యాపారం కొత్తది మరియు మీ కల సజీవంగా ఉంది. ఒకే ఖాతా ప్రపంచ పని. నేను తరానికి ఆహారం పెట్టగలనని నమ్ముతున్నాను. మీరు మంచి చేసే ఏదైనా ప్రపంచంలో చాలా మందికి సహాయపడుతుంది. చివరగా నేను మీ ప్రధాన ఖాతాను ఎంచుకుని ఓఎస్కి వెళ్ళి 10 నుండి 11 ప్రశ్నలకు సమాధానం ఇస్తాను. క్వాలిఫై ప్లస్ కైక్ ఎప్పుడు లింక్ విల్ డ్రాప్ అవుతుంది. అప్పుడు మీరు బూడిదతో విజయంలోకి ప్రవేశిస్తారు. క్యాలెండర్ను అనుసరించండి, సాధనాలను అమలు చేయండి మరియు పునరావృతం చేయండి. అంతే. సులభం అంటే సులభం కాదు, కానీ అది సాధ్యమే మరియు కలిసి చేస్తున్నాము. ఇది మీ మనసును క్లియర్ చేస్తే స్మాష్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కి ముందుగా ఒక వ్యాఖ్య చేయండి. ముందుగా ఒకటి మాత్రమే చెప్పండి, మీరు ఏకాగ్రతతో ఉన్నారని నాకు తెలుస్తుంది. దీన్ని మీ సర్కిల్తో పంచుకోండి. శబ్దాన్ని తగ్గించి ఖచ్చితత్వంతో కదులుతాము, ఎందుకంటే బూడిద ఖచ్చితత్వంతో కదులుతోంది. చాలా ధన్యవాదాలు. తదుపరి వీడియోలో కలుద్దాం.